అలంకరించిన శ్రీ పర్చూరి వెంకటేశ్వర గారికి ముందుగా నమస్మాంజలి. ఎందుకంటే ఆయన సీనియర్ రైటరు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈవేళ ఈ కార్యక్రమం వచ్చారంటే కేవలం ఆయన శిష్యుడు కార్తికేయని అభినందించడానికి వచ్చారని మనకు అర్థమైంది. అలాగే మా ఛాంబరు జనరల్ సెక్రటరీ గారు, మా నిర్మాత మండలి ప్రెసిడెంట్ గారు అయినటువంటి దామోదర్ ప్రసాద్ గారు ఈ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వచ్చి ఆశీర్వదించి ఆయన సహకారం అందిస్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ నమస్మాంజలి తెలియజేస్తూ, మన కార్తికేయ చాలా మంచి డైరెక్టర్. అంటే ఆయన ఎంకరేజ్ చేసింది పద్మావరెడ్డి గారు. పద్మావరెడ్డి గారు మొదట రంగు సినిమాతో మాకు ఆ రోజునే పద్మావరెడ్డి గారు పరిచయం, అలాగే డైరెక్టర్ కార్తికేయ కూడా పరిచయం. ఆ సినిమా చాలా అద్భుతంగా తీశాడు. అది ప్రేక్షకాదరణ కూడా పొందింది, చాలా బాగా పోయింది ఆ సినిమా. ఆ తర్వాత ఈవేళ ఈ ఆపరేషన్ పద్మ అనే సినిమా స్టార్ట్ చేసేసి ఫినిష్ చేస్తున్నారు. దానికి కూడా మా పద్మావరెడ్డి గారు సంపూర్ణ సహకారం అందించారు. కొత్త టాలెంట్ ఎవరు వచ్చినా పద్మావరెడ్డి గారు అలా అద్భుతమైన సహకారం అందిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, ఎన్నో మేలి ముత్యాలన్నటువంటి డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఒక తపనతో ఉన్నటువంటి పద్మావరెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ దగ్గర, ప్రతి నిర్మాత దగ్గర ఫుల్గా డబ్బు ఉండదు. ఆ డబ్బు ఉన్న కొంత దాంట్లోనే మిగతా వనరులన్నీ కూడా ఏర్పాటు చేయడంలో నెంబర్ 1 మా పద్మావరెడ్డి గారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ సినిమా ట్రైలర్ మనం చూపించిన కొంచెం ఇంకా టైం ఉంది కాబట్టి, కానీ డెఫినెట్గా చాలా బాగా తీశాడు నాకు తెలుసండి. ఎందుకంటే ఆ షూటింగ్ కూడా నేను చూశాను. అతను ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఎందాక చెప్పినట్టుగా ఆపరేషన్ సింధూర్ ఎంత సూపర్ హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thanks for your warm wishes.